హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీ మెథడ్లో సింపుల్గా ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నానండి. ఫస్ట్ టైం చేసిన వారైనా సరే చాలా ఈజీగా చేసేస్తారు. సో మరెందుకు ఆలస్యం, మరి ఈ చికెన్ బిర్యానీని ఎప్పుడెప్పుడు ఎలా చేయాలా అని మీరు కూడా ఎదురు చూస్తున్నారు కదా. సో వెంటనే స్టార్ట్ చేసేద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఇచ్చిన రిక్వెస్ట్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మరి వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు నేను చికెన్ బిర్యానీ చేసుకోవడానికి కోసం నేను ఒక పెద్ద కుక్కర్ తీసుకున్నానండి. సో మీ దగ్గర కుక్కర్ ఉంటే కుక్కరు, లేదనుకుంటే బిర్యానీ బ్యాండీ ఏదైనా ఉంటే బ్యాండీనే తీసుకోండి. సో ఇక్కడ 700 గ్రాముల వరకు నేను చికెన్ని తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని కుక్కర్లో వేసుకొని మీ టేస్ట్కి సరిపడే సాల్టు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, గరం మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్పైసెస్ని యాడ్ చేద్దాము. లవంగాలు 4-5, ఇలాచీలు 4, బిర్యానీ ఆకులు 3, స్టార్ అనాస, మరాఠీ మొగ్గలు 2, సాజీరైన జీలకర్ర ఉన్న వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొత్తిమీర కొంచెం పుదీనాని వేసుకోండి. సో ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు కసూరి మేతిని క్రష్ చేసి వేస్తున్నాను అనమాట. సో ఇవి వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా చేసుకునేది 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. 2 కప్పుల వరకు పెరుగు తీసుకోండి. సో పెరుగు ఇలా వేసుకోవడం వల్ల దమ్ బిర్యానీకి టేస్ట్ చాలా బాగా యాడ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి. నేను బ్రౌన్ ఆనియన్స్ని ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసి ఉంచుకున్నాను. ఇవి కూడా 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని చక్కగా చికెన్ పీసెస్కి అన్నీ వేసుకున్న మసాలాస్ అన్నీ కూడా చక్కగా పట్టే విధంగా చేత్తో బాగా కొంచెం రఫ్ చేసుకుంటూ చికెన్ ముక్కకి పట్టేంతగా మన మసాలా అన్నింటినీ కూడా మిక్స్ చేసుకోవాలి. సో నేను చెప్పిన ఈ ప్రాసెస్ అనేది కరెక్ట్గా మీరు చేస్తారంటే చికెన్ బిర్యానీ చాలా బాగా వస్తుంది. ఇలా మ్యారినేట్ చేసుకోండి. మ్యారినేట్ చేసేసుకొని 1 అవర్ లేదా 2 అవర్స్ పాటు పెట్టుకోండి. వీలుంటే ఓవర్ నైట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నెలోకి నేను 2 గ్లాసులన్నర వరకు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. సో మీరు నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే బాస్మతి రైస్ అయినా చేసుకోవచ్చు. క్వాంటిటీ ఇంత అంత అని మీ ఇష్టం అదనమాట. 2.5 గ్లాసులు బాస్మతి రైసు ఇలా కొలుచుకొని ఒక గిన్నెలోకి తీసుకొని దీన్ని నిండుగా నీళ్లు పోసుకొని ఒకసారి వాష్ చేసి మళ్ళీ నిండుగా నీళ్లు పోసుకొని ఒక 1 అవర్ లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. సో దీనిపైన మూతను పెట్టి పక్కన పెట్టుకుందాము. ఒక 1 అవర్ తర్వాత నేను ఇక్కడ బిర్యానీకి రెడీ చేస్తున్నాను. ఎసరుని పెట్టుకున్నానండి ఫస్ట్ స్టవ్ పైన. మనం బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ బాయిల్ చేసుకోవడానికి కోసమని నేను ఫస్టే ఎసరును పెట్టుకున్నాను. ఈ ఎసరు కొంచెం కెరల కాగాక ఇందులోకి హోల్ గరం మసాలాని యాడ్ చేయండి. స్టార్ అనాస, జాపత్రి, మరాఠీ మొగ్గలు, మిరియాలు 4, లవంగాలు 2, దాల్చిన చెక్క, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సాల్ట్ అనేది నేను 4 టేబుల్ స్పూన్ వరకు ఇందులో వేసుకున్నాను. ఎందుకంటే సాల్ట్ ముందుగా వేసుకుంటే రైస్కి చక్కగా పడుతుందన్నమాట. సో అలా అని చెప్పేసి మనం సాల్ట్ ఎంత వేసుకోవాలంటే సముద్రపు నీళ్ళు ఎంత ఉప్పుగా ఉంటాయో మనము ఈ వాటర్ కూడా అంతే ఉప్పుగా చేసుకుంటేనే మనము నానబెట్టుకునే బాస్మతి రైసు వాటర్లో వేసేటప్పుడు చక్కగా రైస్కి సాల్ట్ అనేది బాగా పడుతుందన్నమాట. ఇప్పుడు నేను 1 అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నేను ఎసరులోకి వేస్తున్నాను. వేసిన తర్వాత ఇది 70% మాత్రమే ఉడికించుకోవాలి. సో ఈ విధంగా 70% ఇలా బాయిల్ చేసుకోవాలి రైస్ని. ఇప్పుడు మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒకసారి చికెన్ని చూద్దాము. ఆయిల్ ఏం వేసుకోలేదు కదా. ఇప్పుడు నేనైతే ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను. నెక్స్ట్ ఇంకొంచెం బ్రౌన్ ఆనియన్స్ని పైన వేస్తున్నాను ఈ విధంగా. సో బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా చక్కగా కొంచెం బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోండి. ఇలా నేనైతే ఓవర్ నైట్ చికెన్ని మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిస్తాను అనమాట. చాలా బాగా పడుతుందన్నమాట ఇలా చేసి పెట్టడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి నేను ఎసురు పెట్టుకున్నాను కదా రైస్ ఉడికించుకోవడానికి కోసమని, ఆ ఎసురు వాటర్ అనమాట నేను ఇందులో వేస్తున్నాను. అడుగు మాడిపోకుండా బిర్యానీ చక్కగా రావాలి అనుకుంటే ఒక 2 గరిటెల వరకు ఎసురుని వేసుకోండి. సో నెక్స్ట్ ఇప్పుడు 70% ఉడికించుకున్న బాస్మతి రైస్ని కూడా లేయర్గా ఈ విధంగా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చికెన్ పైన ఇలా వేసేయాలన్నమాట. సో ఈ విధంగా మొత్తం కూడా మీరు బాస్మతి రైస్ వేసిన తర్వాత ఈక్వల్గా స్ప్రెడ్ చేయండి.
ఒకే దగ్గర అలా రైస్ ఎక్కువ ఉండిపోతుంది కదా, అలా కాకుండా గరిటెతో ఈక్వల్గా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసేయాలన్నమాట. చూసారు కదా, ఇలా మరీ ఎక్కువగా ప్రెస్ చేయొద్దు, జస్ట్ అలా పైన పైన చేసేసుకున్నాక నెక్స్ట్ వచ్చి దీనిపైన కొంచెం బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోండి. సో ఈ బ్రౌన్ ఆనియన్స్ వేయడం వల్ల దమ్ బిర్యానీకి టేస్ట్ చాలా చాలా బాగా వస్తుంది. ఈ ఆనియన్స్ తప్పకుండా వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా ఉంటే పుదీనా ఈ పైన ఇంకొంచెం వేసేసుకున్నాక ఇప్పుడు సాఫ్రాన్ కానీ లేదంటే ఎల్లో ఫుడ్ కలర్ కానీ ఏదైనా వేయాలనుకుంటే వేసుకోండి. సో ఇది జస్ట్ కలర్ కోసం మాత్రమే, స్కిప్ చేయొచ్చు మీకు ఇష్టం లేకపోతే. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి పైనుంచి. నెయ్యి ఈ విధంగా అలా అలా వేసుకున్నాక ఇప్పుడు కుక్కర్లో నేను చేస్తున్నాను కదా, సో కుక్కర్ మూతనైతే నేను పెట్టట్లేదు, వేరేదైతే క్లోజ్ చేస్తున్నాను. ఇలా ఏదైనా ఒక లిడ్ తీసుకోండి. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పిండితోని ఈ విధంగా ఇలా చుట్టూ కూడా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టడం వలన మనకి బిర్యానీ బయటికి ఆవిరి రాకుండా బాగా దమ్ అవుతుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా పెట్టేసుకోండి. మొత్తం కూడా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు క్లోజ్ చేద్దాము. ఇలా గట్టిగా ప్రెస్ చేసుకొని క్లోజ్ చేసేసుకోండి. అన్ని వైపులు కూడా చక్కగా అయిందో లేదో ఒకసారి చూసుకోండి. ఈ విధంగా క్లోజ్ చేసేసుకున్నాక స్టవ్ పైన పెట్టేసుకోవడమే. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోండి. బిర్యానీ పాటు పెట్టిన తర్వాత 10 మినిట్స్ పాటు దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇంకా 20 మినిట్స్ లేదా 50 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా అయితే ఎగ్జాక్ట్గా 25 నుంచి 30 మినిట్స్ పడుతుంది ఈ బిర్యానీ దమ్ అవ్వడానికి కోసం. సో 20 నుంచి 30 మినిట్స్ వరకు అయిన తర్వాత ఇంకో 5 మినిట్స్ పాటు కిందకు దించేసుకున్నాక అలానే ఉంచుకోండి. నెక్స్ట్ మనం పెట్టుకున్న పిండి చూసారు కదా, ఈ పిండిని తీసేయాలన్నమాట. ఈ పిండి మొత్తం కూడా తీసేయాలి. తీసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉంచేసుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగా వస్తుంది. రైస్ పొడి పొడిలాడుతూ చాలా చక్కగా అడుగేమంటేయకుండా చాలా బాగా వచ్చిందనమాట. ఒకసారి మీరు చూస్తేనే మీకు తెలుస్తుంది కదా ఎంత బాగా వచ్చిందో. నేను కొంచెం ఇలా తీసి చూపిస్తాను చూడండి. అసలు ఏ రెస్టారెంట్లో దొరకని టేస్ట్తో దమ్ బిర్యానీ ఇంట్లోనే చేసేసుకున్నాము. చాలా చాలా బాగా వచ్చింది. సో ఫస్ట్ టైం నేను కూడా కుక్కర్లో అస్సలు ఎప్పుడు కూడా అంటే చికెన్ ఫస్ట్ ఉడికించుకున్నాక నేను దమ్ బిర్యానీ చేశానే తప్ప ఇలా చికెన్ని ఉడికించుకోకుండా మ్యారినేట్ చేసేసి రైస్ 70% ఉడికించుకొని నేను ఇలా ఎప్పుడు చేయలేదన్నమాట. ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చింది. సో ఇలా చేశానో లేదో అలా ఫినిష్ అయిపోయిందన్నమాట. ఈ దమ్ బిర్యానీ చూస్తేనే నోరూరిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంది కదా. సో ఫ్రెండ్స్, తప్పకుండా మీరు ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా వస్తుంది. ఫస్ట్ టైం చేసినా ఎలాంటి ఒర్రీ అవ్వకుండా ఈజీగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూస్తే మీకు ప్రాసెస్ అంతా అర్థమైపోతుంది. సో దమ్ బిర్యానీ ఈజీగా ఏ రెస్టారెంట్కి డాబాకి వెళ్ళకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి అది ఎలానో అనేది మీరు ఆల్రెడీ చూసారు. తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం రైతా పైన వేసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీ యమ్మీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఆల్మోస్ట్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. సో చూసారు కదా మరి ఎలా చేసుకోవాలి అనేది. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ.